ఎంత క్రేజీ ఉన్నాయి మౌంటైన్స్ ఇటు సైడ్ అయితే. కింద వరకు ఏదో చిన్న ఊరు ఉన్నట్టుంది, దానికి దారి కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఆగాల్సిందే కంపల్సరీ. వా చూడండి అసలు క్రేజీ ఉన్నాయి, క్రేజీ ఉన్నాయి వ్యాలీస్ ఇక్కడ. ఓ డిఫరెంట్ 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 ఇట్లా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అసలు ఇక్కడైతే కొండలు. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ రాక్స్. ఇండియాలోనే ఉన్నామా అనిపిస్తుంది నాకైతే. ఇవన్నీ ఎందుకు తిరగలేదు నేను అసలు అర్థం కావట్లేదు నాకైతే. నాకు తెలిసి అయితే మనం మోటో బ్లాగర్లు ఎవరు కొట్టిన మనాలి టు జన్స్కార్ కొడతారు, అటు నుంచి కార్గిల్ వెళ్ళిపోతారు అనమాట. ఈ రూట్లో లే ఎవరు రారు. ఒకవేళ వస్తే పొరపాటున లే నుంచి ఈ రూట్ వస్తారనమాట. ఈ రూట్ నుంచి డైరెక్ట్ పదుం కార్గిల్ వెళ్ళిపోతారు. ఈ రూట్ మాత్రం చాలా క్రేజీ ఉంది. అమ్మో వావ్, అట్లా ఎక్కాలనుకుంటా. అదే మన రోడ్డు. మళ్ళీ ఇంకొక టాస్క్ అనమాట మన బైకర్కి, మన పయ్యకి. జస్ట్ మమ్మీ ఆ సినిమాలు గుర్తొస్తున్నాయి నాకు కొన్ని అయితే. నార్నియా అట్లాంటి మూవీస్లో ఇట్లాంటి కొండలు ఉంటాయి, గ్రాఫిక్స్లో అనుకుంటావి. కానీ ఇక్కడ రియల్ ఉన్నాయి, అసలు చెప్పలేము ఆ రేంజ్లో ఉన్నాయి. అడ్వెంచర్ కావాలనుకుంటేనే ఇక్కడ రావాలి, లేదంటే లేదు. చూడండి అసలు వ్యాలీలు, మౌంటైన్స్ అంటే ఏమనుకో ఓన్లీ మంచుతో ఉండేవే అనుకున్నా. ఇటు సైడ్ హిమాలయాల్లో ఇలా కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఇంత అందంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో. మొన్న వడ్డ వర్షానికి అనుకుంటా ఇదంతా బురద బురద ఉంది. ఇదంతా ఇప్పుడు అక్కడ రోడ్డు కనిపిస్తుంది, అక్కడ నుంచి ఎక్కడ పోవాలి కూడా తెలియదు. అట్లుంటుంది ఇక్కడ నుంచి పైకి లెఫ్ట్ పైకి ఎక్కుతుంది అనమాట, కిందకైతే లేదు. సో పైకి ఆప్షన్ చూద్దాం. ఆ రోడ్లోంచి వచ్చినాం మనం, ఇట్లా కిందకి తిరిగి ఇట్లా పైకి ఎక్కినాం అనమాట. ఇది ఒక ప్యాటర్న్ ఉన్నాయి మౌంటైన్స్. గేర్ ఒకటే పడుతుంది అంతే, అటు ఇటు అంటే సెకండ్ గేర్ పడుతుంది. దీని ఫోర్త్ గేర్ వరకు పోతున్నట్టు అన్నారు. అది మనం వచ్చిన రోడ్. ఇప్పుడు అటు చూద్దామన్నా కూడా భయం అవుతుంది. ఈ బండి ఎటన్నా పోయిందనుకో కొంచెం అటు ఇటు అయినా కింద పడు లోపలికి. వా మళ్ళీ అయితే రావాల్సిందే. జన్స్కార్ ఈజ్ డిఫరెంట్. జన్స్కార్ ఈజ్ జన్నత్, స్వర్గం అంటారు కదా, అది ఆఫ్ రోడ్ బైకర్స్కి, అడ్వెంచర్స్కి మాత్రం జన్నత్ లాగా కనిపిస్తుంది నాకైతే. ఓహో మెల్లమెల్ల చాలా పైకి ఎక్కినాం మనం. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా కింద ఆ రోడ్డు, పై రోడ్లోంచి వచ్చి కింద నుంచి పైకి ఎక్కి తిరిగి ఎక్కడెక్కడో అక్కడ కూడా కొన్ని రోడ్లు కనిపిస్తున్నాయి. అవతల ఎన్నో కొండలు అవతల నుంచి అవతలకి వచ్చినామన్నమాట. ఎన్నో కిలోమీటర్లు వచ్చినాం అనిపిస్తుంది, కానీ జస్ట్ వచ్చింది 60 కిలోమీటర్లు మాత్రమే. జస్ట్ మేము రెడీ చేసింది 60 కిలోమీటర్ మాత్రమే, కానీ చాలా టఫ్ ఉంది అనమాట. ఈ హిల్స్ మాత్రం మస్తు ఉన్నాయి అసలు. చూడండి ఎట్లా ఏదో పెట్టినట్టే, ఏదో పెయింట్ వేసినట్టు అట్లా కనిపిస్తున్నాయి అనమాట అసలు. చూడండి ఈ రోడ్లలో వచ్చేసేది డబుల్ మన హిమాలయన్ విత్ పిలియన్. అక్కడైతే 1.5 కిలోమీటర్ స్ట్రీప్ ఉందో అది ఎక్స్ట్రీమ్ ఉందన్నమాట. చాలా బండ్లు అక్కడే బ్రేక్ డౌన్ అయితే
ఇంకా అడ్వెంచర్ వీడియోస్ చూడవచ్చు ఇంకా చాలా. ఈ రోడ్లన్నీ, ఈ కొండలు, గ్లేషియర్స్, వాటర్ క్రాసింగ్స్, అడ్వెంచర్, ఆఫ్ రోడింగ్. వీళ్ళు దీంట్లో నీళ్ళు కడుకుంటారు పాపం. తిన్నాక అక్కడ కడుకుంటారు అనమాట వాళ్ళు. ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారనమాట వీళ్ళు. ఇక్కడ ఒక పాస్ ఉన్నట్టుంది నాకు తెలిసి. 2 పాస్లు క్రాస్ చేసినామో, ఒక పాస్ క్రాస్ చేసినామో తెలియదు. రోడ్డు చూసారు కదా అసలు రోడ్ ఎట్లుందో మీకు అర్థమవుతుంది అనుకుంటా. రోడ్ ఎట్లుందో, మేము ఎట్లా రైడ్ చేస్తున్నామో కూడా. దిస్ ఈజ్ ద రోడ్ అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటా రోడ్స్ ఎట్లున్నాయి అసలు. ఫుల్ పైకి వస్తున్నాం కాబట్టి ఆక్సిజన్ కూడా తగ్గుతుంది కదా. యోజక్ పాస్, సింగేలా పాస్. ఓ సింగేలా పాస్ అయితే వచ్చినాం అనమాట. ఇది సింగేలా పాస్ అనమాట. ఆల్టిట్యూడ్ వచ్చేసి 16,590. చాలానే బైకర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఒక ఫోటో అయితే దిగాల్సిందే కంపల్సరీ. అక్కడ ఎక్కడి నుంచో వచ్చినాం అసలు. 4 hours కంటిన్యూ రైడ్ చేస్తే ఇక్కడ దాకా వచ్చినాం అనమాట. అన్నీ ఒక 60-70 కిలోమీటర్లు వచ్చినాం అంతే, అంతకంటే ఎక్కువ రాలే. సో మన బైక్ రిపేర్ అవుతుందన్నమాట. ఇక్కడ ఒక గ్రూప్ అని చెప్పి ట్రై చేసినమాట. సీనియర్ తన కాలు అటు సైడ్ అయినా కూడా నేను రైడ్ చేస్తున్నాడు. ఇంత దూరం వచ్చింది ఇంకా. లేడీ రైడర్స్ కూడా ఉన్నాం అనమాట, 2-3. గ్రేట్ అసలు. చలో రైట్ సేఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. చలో ఇక్కడ పెట్టిన హెల్మెట్ పొరపాటున వైజర్ ఓపెన్ చేసి పెట్టిన మొత్తం చల్లగా అయిపోయింది అనమాట. ఫుల్ చిల్డ్. ఇక్కడ కొంచెం సేపు ఇంతసేపు బ్రేక్ రిపేర్ ట్రై చేసినాం కదా, కొంచెం సేపు పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్లో వా ఎట్లుంది చూడండి అసలు. రోడ్లోకి ఉందా అసలు, ఏదో బొమ్మలు ఆడుకున్నట్టుంది అది. సెకండ్ మరీ స్లో చేయాలనుకుంటే కనుక ఫస్ట్ గేర్లోకి వచ్చేసేది. ఇట్లాంటి రోడ్లలో మన హిమాలయన్ పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మన బ్రదర్ అయితే ప్రో బైకరే కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటున్నా. ఎప్పుడైతే బ్రేక్ కొడతానో పిలియన్ వెయిట్ కూడా నా మీదే పడుతుంది అనమాట. రోడ్ కూడా ఇట్లుంది కదా దానివల్ల. సీదా రోడ్. 2 పాస్లు తగిలాయి ఇప్పటికి మాకు. ఇంకొక 2 పాస్లు తగులుతాయి. సింగేలా పాస్ భలే ఉంది. 1:45. ఓకే వీళ్ళకి లంచ్ టైం. సో క్యాంపర్ వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఓ ఇది పడిపోయిందా, తీసేసారా తెలీదు. బ్రీతింగ్ ఇష్యూ కూడా వస్తుంది ఇక్కడ. ఆల్టిట్యూడ్ 16,590లో ఉన్నాం. లడ్కా ఓ హ్యాండిక్యాప్డ్. మనోడు షార్ట్ కట్లో వెళ్ళిపోయింది అసలు అక్కడి నుంచి అక్కడికి. మనం కూడా ఎక్స్పల్స్ తెచ్చుంటే కనుక ఫుల్ క్రేజీ ఆడుకుంటుండే మంచిగా. బట్ పిలియన్ అయితే కాదు, సోలోనే బెటర్. థర్డ్ పిలియన్ ఈ రోడ్స్ రైడ్ చేయాలన్నమాట. విత్ పిలియన్ అసలు రైడ్ చేయకూడదు, ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ బ్రేక్ డౌన్ అయినా, ప్లస్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేయలేమన్నమాట. మొత్తం వీళ్ళైతే ఇట్లా ఆఫ్ రోడ్లో వెళ్ళిపోతున్నారు అనమాట. ఈజీ ఉన్నాయి వాళ్ళ బైక్స్ అసలు. ఎక్స్పల్స్ లైట్ వెయిట్, అసలు లగేజ్ ఏం లేదు.
బ్యాకప్ ప్యాన్ ఉంది కాబట్టి వాళ్ళకి పెద్దగా ఏం చేయాల్సిన పని ఉండదు అనమాట. కంపల్సరీ గేర్లోనే దింపాలన్నమాట దీన్ని. పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి, బాగా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రోడ్డు మీద ఇంకొంచెం హైట్ వేస్తున్నారు వీళ్ళు, ఆ రాళ్ళు వేసి కొంచెం హైట్ వేస్తున్నారు అనమాట. దాదాపు ఒక 250 కిలోమీటర్ ఉంటుంది పదుమ్ టు లే. 60 or 70 వచ్చినాం అంతే, 70 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పటికి అంతే. ఇంకా 180 పోవాలి. రోడ్ వేస్తున్నారు బట్ హ్యాండిల్ అటు ఇటు అవుతుంది. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, ఎందుకో ఈ మూర్ఖలా ఏంది అని చూస్తున్నట్టు వాళ్ళు. మంచిగా కార్లోనో దేంట్లోనో రాక ఏంది ఇది లొల్లి లేదు అని చెప్పి చూస్తున్నట్టు. మనోడు హ్యాండిక్యాప్ అంటే కాలు ఎరిగినా కూడా దానికి బ్యాండేజ్ వేసుకొని మరీ నడిపిస్తుండు. నా బండి రిపేర్ చేయడానికి వచ్చాడు అనమాట. తను రిపేర్ అవ్వలే కానీ ఏం చేయాలనేది కూడా చూపించిండు. మాస్టర్ సిలిండర్ పోతే ఏం చేయలేము. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అవుతుంది మనం మంచిగా క్రాసింగ్. మొత్తం కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట రాళ్ళని. షార్ప్ టర్న్ హెడ్ మూవ్ స్లోలీ విత్ 13 TF. అది కూడా అక్కడ జడల బర్రె, మనం తెలుగులో జడల బర్రె అంటాం, ఇంగ్లీష్లో యాక్. భలే అందంగా కనిపిస్తుంది నాకైతే ఇది, ఫుల్ జడలు వేసుకొని. మన ఎక్స్పల్స్ వాళ్ళు ఉన్నారు జస్ట్ షార్ట్కట్లో వెళ్ళిపోతారు అనమాట. సోలో ఉన్నారు వితౌట్ లగేజ్ వాళ్ళు. మధ్యాహ్నం అయిపోయింది ఆల్రెడీ, సాయంత్రం వరకు లే రీచ్ అవ్వాలి. పొద్దున్న నా బైక్ రిపేర్ చేసుకోవాలి. శివ బ్రదర్స్ అండ్ మూర్తి రాకపోవడం బెటర్ అయింది. కంపల్సరీ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉండే విత్ లగేజ్ కాబట్టి మా బళ్ళు. మన ఇమ్రాన్ భాయ్ వచ్చిండు ఫ్రమ్ బంగ్లాదేశ్. మేము క్రాస్ అయ్యి అటే అది ఎక్కాలన్నమాట మళ్ళీ. లక్కీలీ వీళ్ళు దొరికారు మాకు, లేదంటే ఎక్కడ ఉంటుండో ఇంకా మనం. ఓ షిట్, వర్షం పడుతుంది, చినుకులు పడుతుంది. చినుకులు పడ్డాయంటే వర్షం పడిందంటే ఇక ఆగమేమో. స్ట్రీమ్స్ చిన్న చిన్న కాలువలు పోతున్నాయో అవి పెద్దగా అయితే ఇంకా. ప్లస్ మడు కూడా స్లైమీ అవుతుంది, మొత్తం భూమి అంతా స్లిపరీ ఉంటుంది అన్నమాట. ఈ స్ట్రెచ్ అంతా నేను కూర్చొనే కొడుతున్నా, ఎందుకంటే డామినర్ ప్లస్ పిలియన్ ఉంది నాకు వెనకాల, దానికోసం. డిఫరెంట్ కలర్ వాటర్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ. ఇది గ్లేషియర్. ఇప్పుడు 2 బ్రిడ్జిలు దాటి మళ్ళీ మొత్తం ఎక్కి పైకి పోవాలన్నమాట. చినుకులు పడుతున్నాయి. చినుకులు పడి వర్షం పడే లోపల మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆల్రెడీ చినుకులు పడ్డాయి, లైట్గా భూమి మీద కనిపిస్తున్నాయి. జస్ట్ డ్రిజిలింగ్ అనమాట. వర్షం ఎక్కువ అయితే అసలు కావద్దు. వర్షం అయ్యిందంటే కనుక మొత్తం స్లిప్పరీ ఉంటుంది, కింద పడిపోతాం అనమాట. చాలా డేంజర్ ఉంటుంది అప్పుడు. ఈ వాటర్ అయితే లైట్ పింకిష్ కలర్ వస్తున్నాయి చూడండి, మొత్తం పింక్. ఓ అమ్మ, వర్షం స్టార్ట్ అయింది కదా. ఇక్కడ సన్ ఉంది, తొందరగా వీలైనంత తొందరగా అవతలకి వెళ్ళిపోవాలి మేము. ఇక్కడ మ్యాగీ అయితే తిన్నామన్నమాట. మ్యాగీ, బ్లాక్ టీ. సో కొంచెం బూస్ట్ వస్తుంది ఒంటికి. చలో, నా హిమాలయ తేలిపోతుంది, అది ముందే వెళ్ళాల్సిన బండి. ఇంకో గ్రూప్ ఉంది కదా, మహారాష్ట్ర గ్రూప్, వాళ్ళైతే సింప్లీ జస్ట్ ఏం లేదనమాట, లగేజ్ అట్లాంటిది ఏం లేదు. సో ఈజీగా ఇట్లా
ఆడుకుంటున్నారు వాళ్ళైతే బండ్లు. మాటలు కూడా వస్తలేవు అసలు నాకైతే. సింగ్యాల రెస్టారెంట్ అనమాట, సింగ్యాల విలేజ్. ఏ విలేజ్ ఉంటే అదే పేరు మీద రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడైతే. అట్లనే చాలా చూసినాను నేను ఇక్కడైతే. కొంచెం ఛార్జింగ్ పెట్టుకున్నా, సో వేరేది పెట్టుకున్నా. వాటర్ ఫాల్ మస్తు ఉంది ఇది. అక్కడ నుంచి వచ్చేదంతా అక్కడ కొంచెం అటు డైవర్ట్ అవుతుంది, కొంచెం ఇటు కూడా పోతుంది అనమాట. ఇక్కడ వర్షం పడ్డదంటే ఆగం అయిపోయినట్టే. వీలైనంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అట్లా అని ఇక్కడ ఫాస్ట్ పోతే మొత్తానికే మోసం వస్తుంది. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోవాలి. టైం కిల్ చేయొద్దు అసలు. ఇక్కడ టైం పాస్ చేయకూడకుండా వెళ్ళిపోవాలి. ఎక్కువ బ్యాటరీ లేదు, నేను ఎక్కువైతే రికార్డ్ చేయకపోవచ్చు. ఇది కొంచెం ఏమైనా అమేజింగ్ ప్లేసెస్ కనిపిస్తే అక్కడ మాత్రం రికార్డ్ చేస్తాను ఇప్పటి నుంచి. మళ్ళీ ఎన్నో కొండలు దిగి ఎన్నో కొండలు ఎక్కుతున్నాం అనమాట. మొత్తం 4 పాసులు ఉన్నాయి ఇక్కడ. 2 పాసులు అయితే అయిపోయినాయి, ఇంకో 2 పాసులు ఉన్నట్టున్నాయి. అంటే 2 పైకి ఎక్కాలి, 2 మౌంటైన్స్ పైకి ఎక్కాలన్నమాట. బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది కొంచెం. అక్కడ కొంచెం ఎక్కడం దిగడం అది చేసిన, బ్యాగ్ తీసుకురావడం, బ్యాగ్ లోపల పెట్టడం. వర్షం పడుతున్నట్టు అనిపిస్తే బ్యాగ్ లోపల పెట్టినట్టు చేసిన. ఒకరు ఆఫ్ చేద్దామంటే కూడా అవుతుంది, చేయి పోవట్లే అక్కడికి. ఆ రేంజ్లో ఉందన్నమాట ఆఫ్ రోడింగ్ ఇక్కడ. ఇది దూల అంటారు అనమాట. షార్ట్కట్లో పైకి వెళ్తున్నారు. ఎక్స్పెల్స్ కాబట్టి ఏం చేసినా వెళ్ళిపోతుంది. లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఆరామ్స్ వెళ్ళిపోతుంది అనమాట. 2 షార్ట్కట్స్ మాత్రం యూజ్ చేసిన నేను దీంట్లో, ఇప్పుడున్న దాంట్లో. ఎందుకంటే మన బండి కాదు ఇది. ప్లస్ ఒకవేళ మన బండి మీద చేద్దామన్నా కూడా హెవీ లోడ్ ఉంది, ప్లస్ పిలియన్ ఇట్లాంటిది అసలే చేయకూడదు ఇట్లాంటి టైంలో అని. ఒకటే మౌంటైన్లో 4-5 కలర్లు కూడా ఉన్నాయన్నమాట, ఎండ పడకుండా. 4-5 కలర్లు అంటే చాలా ఎక్కువ కలర్లు ఉన్నాయి. కడుపులో ఒక మ్యాగీ పడింది కాబట్టి ఓకే. ఇప్పటికైతే మేము 80 or 85 కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాం పొద్దున్న నుంచి. పొద్దున్న 7కి ఏమో స్టార్ట్ అయితే ఇప్పుడు 2 అవుతుందన్నమాట. ఈ రోడ్లు అట్లా ఉంటాయన్నమాట. సో మనోడు పడ్డాడు అనమాట. రైట్ ఓకే, నో ప్రాబ్లం. రైడింగ్ గేర్ ఉంటే ఏం కాదు. అది షార్ట్ కట్స్ అనమాట. ఆ కొండకి పైకి ఎక్కడానికి కొంచెం టఫ్ ఉంటుంది షార్ట్ కట్. రోడ్లోనే ఆ రోడ్లో జస్ట్ ఏదో గీతలు గీసినట్టు ఉంది కదా, అవే రోడ్లు అనమాట. క్రేజీ ఉన్నాయి రోడ్లు మాత్రం ఇక్కడ. అదొక వాటర్ ఫాల్, గ్లేషియర్ కరిగి వస్తున్నాయి. నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి, కొంచెం పింకిష్ కలర్ ఉన్నాయి అనమాట. అక్కడైతే ఫుల్ వైట్, నిన్న చూసిన కంటే కూడా ఇంకా ఎక్కువ వైట్ స్నో కనిపిస్తుంది. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇది తక్కువ ఉన్నప్పుడే మన వాళ్ళని రీచ్ అవ్వాలి. రెయిన్ జాకెట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. వర్షం పడుతుంటే మామూలు రోడ్లలో ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంటాం ఫాస్ట్గా. ఇక్కడ అట్లా కాదు. ఈ కొండ ఎక్కడానికి ఆ వర్షం పడుతున్న ప్లేస్ నుంచి మనం తప్పించుకోలేమన్నమాట అసలు. ఆ కొండ నుంచి ఆ కొండ దగ్గరికి పోనీకనే 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. ఈ వర్షాన్ని అయితే తప్పించుకోలేమన్నమాట ఈ ప్లేస్లలో. చాలా పైకి వచ్చినాం ఇప్పుడైతే. మళ్ళీ ఇక్కడో పై నుండే కిందికి దిగినాం, మళ్ళీ పైకి వచ్చినాము. అక్కడ ఒక పాస్కి వెళ్తున్నాం అనమాట. ఇంకొక పాస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. నవరే ఆపరే షూట్ చేసి పడుతూనే ఉంటాయి ఒక్కొక్క రాయి పడుతుంటుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ప్లేస్లో. హిల్ పైకి అయితే వెళ్తున్నాం. పాస్ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నట్టున్నాం కొద్దిసేపట్లో. వచ్చాము మేము. అవన్నీ తిరుగుతూ వచ్చాం అనమాట. ఎక్కడైతే దారిలోనే అన్ని రోడ్లు కవర్ చేస్తూ వచ్చాము. అన్ని రోడ్లు తిరుగుతూనే ఇక్కడ దాకా వచ్చామన్నమాట.